చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినగిరి శ్రీనివాసరావు ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తిరుమల ప్రసాదం అపచారాన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో కూడిన కల్తీ నేని వాడి కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వం వమ్ము చేసిందని మండిపడ్డారు. సిట్ విచారణలో కృత్రిమ నెయ్యి వాడకంపై స్పష్టమైన ఆధారాలు బయటపడుతున్న వైసీపీ నేతలు బొకాయించడం వారి దిగజారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసే వింత టెక్నాలజీ ఒక్క వైసీపీకే తెలుసని ఎద్దేవా చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎన్నిసార్లు పొల్లిదండాలు పెట్టినా పాపాలు పోవని, స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. త్వరలోనే నిజానిజాలు పూర్తి స్థాయిలో బయటకొస్తాయని, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మొన్న జరిగిన దాంట్లో ఏదైతే ఏడుకొండల వెంకటరామమూర్తి మన ప్రపంచం మొత్తం కూడా దైవంగా పూజిస్తున్న ఏడుకొండల వెంకటరామమూర్తికి అపచారం చేసిన వైసీపీ నాయకులు ఈరోజు ఏ కల్తీ జరగలేదని మళ్ళీ కోవులకి వెళ్ళి మెట్లు కరగడం, కొబ్బరికాయ కొట్టడం మనం చూసాం. ఎందుకంటే ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతిలో సనాతన ధర్మం అని చెప్పి ఏదైతే ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పి గొంతెత్తడంతో ఈరోజు అన్నీ బయటపడ్డాయి. ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కూడా తిప్పికొట్టడానికి గ్రూపులుగా ఏర్పడి పెద్దలు తప్పుతో పట్టించేటట్టు ప్రతి ఒక్కరు కూడా గేటు గోవు కాలేదు, పది గోవు కాలేదు అని చెప్పి ఓగుతూ కోవుళ్ళకి వెళ్ళి అపచారం మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. ఆ రోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టే ఈరోజు పాలు లేని నెయ్యిని మీరు తయారు చేసి వైవి సుబ్బారెడ్డి ఆ రోజు మాట్లాడి మేమేమి కల్తీ లేదు, నీతి నిజాయితీ కొన్నా అని చెప్పేటప్పటికి ఈరోజు అన్నీ బయట పెడేటప్పటికి మీరు ఏ పెడితే మాట్లాడి ఎక్కడికక్కడ దొండగల్లో పెట్టి వైసీపీ నాయకులు పెట్టి కోవుళ్ళకి వెళ్ళి అపచారం చేస్తున్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. ఈరోజు ఏదైతే డోలా బాబా అన్నోడికి ఆవులు లేవు, కనీసం డైరీ పారం లేదు, అలాంటి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఒక చొక్క పాలు లేకుండా నెయ్యి ఎలా తయారవుద్ది అనే కూర్చున్న ఇంత రవ్వైన బుద్ధుండాలి వైసీపీ నాయకులకి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే కల్తీ లేదు, అది లేదు అంటున్నారు. రసాయనాలు కలిపారనే కోర్టు హైకోర్టు ఇచ్చింది తీర్పు. ఆ రసాయనాలు తయారైనవి కూడా ఆ పంది కొవ్వుతో గేదె కొవ్వుతో అవి తయారు చేసి అందులో కూడా కలిసి ఆ రసాయనాలు ఇందులో కలిపారని చెప్పి కోర్టు చెప్తే మేము కలపలేదు, మా నీతిమంతులమే నిజాయితీమంతులమని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడడం కానీ, అలాగే పేర్నాని అమర్నాథ్, అలాగే జోగు రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ ఏవి పెడితే పేలడం, గొడవలు పెట్టడం, నీతి నిజాయితీగా ఉండండి. ఈ రోజుకైనా నిజం ఒప్పుకోండి. వెంకటరామ మీద నిందలేస్తే మట్టుగా మీకు భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా కాదు, మనుషులు కూడా ఉండరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏడుకొండల వెంకటరామమూర్తి దేవుడు అంటే అందరికీ గాడ్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏవి నేను నెరవేరుస్తాయి. అలాంటి దేవుడు కూడా నిందేసి మీకు నచ్చినట్టు మాట్లాడి వైవి సుబ్బారెడ్డి ఆ రోజు నచ్చినట్టు రేట్లు పెంచుకొని ఎలాగబెడితే అలాగా అపరిష్టాలు చేసి కోవులకి చెడ్డ పేరు తెప్పించిన వైసీపీ నాయకులకి భవిష్యత్తు ఉండదు. ఏ పడితే మాట్లాడకండి. గతంలో ఎన్ని మీరు చేసిన తప్పుల్ని ఎవరికి తెలియదు అనుకుని మీ వైసీపీ నాయకులు మాట్లాడడం, ఒకరోజు మనం మాట్లాడామంటే సిగ్గి లజ్జ సీమి నెత్తుతో మాట్లాడారు వైసీపీ నాయకులు. ఎందుకంటే జడాల శ్యామల్ కుమార్ కూడా మాట్లాడుతున్నారు. ఒక జడ్జి అయ్యుండి కూడా కోర్టు గౌరవరు, పోలీసుల గౌరవరు, మీరు ఎవరు గౌరవిస్తారనేసి అడుగుతున్నాం. ఒక రౌడీ విషయంలో చేతనంటే అవ్వదు. ఎందుకంటే మేము దానిని కూడా ఖండిస్తాం. ఎందుకంటే ఎవరికైనా న్యాయంగా మాట్లాడాలి. మీ వైసీపీ నాయకులు చేసిన అపచారం ఇంతంతా కాదు, మన హిందూ ధర్మానికి కూడా మీరు గౌరవరు, భారతదేశానికే గౌరవరు. జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేయలేదు ఆ రోజు. అలాగే తిరుపతి వెంకటరామమూర్తిని గుడిసెట్ చేసిన గుడిసెట్లు ఈరోజు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఇంటికాడ వెంకటరామమూర్తిని తెప్పించుకొని ఆ రోజు మీ వైసీపీ నాయకులు కానీ భారతమ్మ కానీ ఏదైతే ప్రసాదం ఇస్తే కనీసం డస్ట్బిన్లు వేసారు. మేమందరం అనుకున్నాం, ఎందుకో ఒకవేళ క్రైస్తవులు గల తిండ్రగల అనుకున్నాం కానీ అందులోని యశపూర్వకమైన కల్తీ ఉందని ఆ రోజే గమనించాలి. అందరూ కూడా మీరు ఎప్పుడైనా గమనించాలి, ప్రసాదం ఎందుకు తినలేదు.
మీరు దేవుని కూడా గౌరవించరు, మతాలను గౌరవించరు, అలాగే భారతదేశ జెండాను గౌరవరు. జగన్మోహన్ రెడ్డి తండ్రిని బాబాయిని చంపి తల్లిని చెల్లిని బయటికి పంపించి ఎవరికి గౌరవం లేకుండా ఈరోజు మాట్లాడడం ప్రజలందరూ చూశారు. మీకు 11 సీట్లు ఇచ్చిన ఇంకా కూడా ఈరోజు కులం మతం అని చెప్పేసి అంబట్రాంబాబు తిట్టిన తిట్లు మీరు అసలు బూతుల పార్టీ ఇట్టుకోవాలి. వైసీపీ పార్టీ కాదు అది, మీ పార్టీయే కలితే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ అని తోక పెట్టి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకున్నారు. మీకు నీతి నిజాయితీ లేదు. ఏదైనా ఉంటే పర్ఫెక్ట్ గా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తర్వాత అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని కులాలకి గౌరవించాలని చెప్పారు. మీలాగా ఈ రోజు పావుకోడిని ఒకరిని పెట్టి బీసీలకు అన్యాయం జరిగిందని బీసీలు అందరిని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అడుగుతున్నాను. ఆ రోజు చిరంజీవి తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు మరి బీసీలు అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ కాపు కులం అంతా ఎక్కడికి వెళ్ళింది? పిల్లల్ని తల్లిల్ని ఇంట్లో ఆడవాళ్ళు కలిపి ఈరోజు తిట్టే పరిస్థితి. కఠినమైన శిక్షలు ఉంటాయి, మేము దాడులు చేయొచ్చు, మీలో మీరు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా ఉంటే ఖండించమన్నారు, తప్పు ఉంటే అడగమన్నారు. ఎందుకంటే కూటమిలో ఎవరు తప్పు చేసినా మేము కూడా బాధితులు అవుతామని చెప్పి మా పవన్ కళ్యాణ్ చెప్పారు. మీలాగా దాడులు చేసి ఎవరి మీద పెడతాను తిట్టడం, బూతులు తిట్టడం. ఓ రోజా మేడం చెప్పి రోడ్డు మీద కూర్చుంది రోజా. ఒక్క రోజైనా ఆడదానిలాగా మాట్లాడలేదు రోజా గారు. ఎప్పుడు చూసినా బూతులు తప్ప పురాతన తప్పులు ఉంటాయి. ఈ రోజు శ్రీధర్ గారిని వెంటనే ఎమ్మెల్యే గారిని జరిగిందని తెలియగానే పార్టీని దూరం పెట్టి ఈరోజు ముగ్గురిని కమిటీ చేసి సమగ్రణ చేస్తున్నారు. అదే మీరైతే వాళ్ళు జైలు బెయిలిచ్చి వాళ్ళు రౌడీజం చేయమని రఫా అని నేను పోనీ చెప్పి ప్రజల్లో రెచ్చగొట్టి, కార్యకర్తలు రెచ్చగొట్టి ప్రజల్లో గొడవలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారు. అలాగే గతంలో మనం ఎన్నో చూసాం. ఫ్లెక్సీ పెట్టాం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ పెట్టి గుర్తించిన జగన్మోహన్ రెడ్డి నీ ముఖం ఎక్కడెట్టుకోవాలి? ఆ రోజు రాక్షస పాలన చేసి రాక్షస ఆనందం పొందావు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బొమ్మలు పెట్టి గుర్తించడం ఎంతవరకు కరెక్ట్? దానికి మీ వైసీపీ నాయకులు ఏడు సమాధానం చెప్తారు. ఈరోజు సత్యబాబు కానీ చిన్నసీన్ కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. కులాన్ని అడ్డం పెట్టుకుని, అలాగే వైసీపీ కార్యకర్తలు అడ్డం పెట్టుకుని 1,000 కోట్లు దోచుకున్న నాయకులు ఇక్కడే కానీ రాష్ట్రం మొత్తం కూడా దాచుకొని ఈ రోజు మీరు నీతిమంతులు అంటే ఎవరు నమ్మరు. మీరు చేసిన అక్రమాలు కానీ అన్నీ కూడా తెలుసు. మీరు దేనికి గౌరవం ఎవరు? మీరు తల్లికి చెల్లికి గౌరవం పోతే భారతదేశానికి కానీ భారతీయులకు కానీ మన సంస్కృతికి కానీ మీరు ఎక్కడ గౌరవిస్తారనేసి మేము అడుగుతున్నాం. జనసేన పార్టీ తరఫున దేవుడు మాకు నోరిచ్చారు, కానీ సంస్కారం నేర్చుకోండి. మీరు పెద్దవాళ్ళు అయ్యుండే, సీనియర్ అయ్యుండే మీరు సీనియర్లు అనుకుంటారు తప్ప మీ వైసీపీ నాయకులు సిన్సియారిటీ లేదు. ఎక్కడ దాచుకుందాం అని చెప్పి మీ నాయకులందరూ కూడా ఒకటయ్యి ఎక్కడైనా గూడు కూడా తయారైపోయి ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో రాజకీయం చేయాలంటే నీతి నిజాయితీ ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎక్కడ కూడా దాడులు చేసిన మేము కూడా ఒప్పుకోము. ఎందుకంటే మనం వచ్చింది మనం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని మన చేతిలోకి తీసుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.